హాయ్ అండి. నేను మీ యోగా డైట్ శెట్టి. ఈరోజు టాపిక్ వచ్చేసి చిలకలపూడిలోని పాండురంగ ఆలయం గురించి అండి. నేనైతే ఇది ఫస్ట్ వీడియో ఒకటి చేశాను. దాని గురించి అయితే కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. భయ్యా మీరు తీసినది అయితే అసలు గుడి అది కాదు, వేరే గుడి అది ఉంది, ఆయన స్వయంగా అవతరించింది కూడా ఆ గుడిలో కాదు అన్నట్టుగా నాకు కామెంట్ చేశారండి. అన్నాక నేనైతే ఎంక్వైరీ అయితే చేశానండి. చేశాక నేను మీకు ఫస్ట్ వీడియోలో ఏదైతే చెప్పానో అదేనండి స్వయంభుగా వెలిసిన గుడి. మీకైతే అందులో ఏ డౌట్ అవసరం లేదు. కానీ ఇక్కడ ఆ గుడి కన్నా ముందు ఇంకొక పాండురంగ ఆలయం ఉందండి. ఇప్పుడు నేనైతే దాని గురించి చెప్పబోతున్నాను. అయితే భక్త నరసింహం గారు ప్రతి ఏటా పాండురంగ గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళండి, పండరిపురం. అయితే అక్కడి నుంచి ఆయన మహాభక్తుడు కదా, పాండురంగుడికి మహాభక్తుడు కదా. దానివల్ల ఏంటంటే ఆయన పాండురంగని చూడలేనిది అసలు ఉండలేడు ఆయన. అందుకని ఏం చేశాడు, పండరిపురం నుంచి బొమ్మలు ఒకటి 2 తెచ్చుకోవడం జరిగింది ఆయన. పండరిపురం నుంచి ఒకటి పాండురంగడి బొమ్మ, ఒకటి రుక్మిణీమాత బొమ్మ ఒకటి. ఆ 2 తెచ్చుకొని ఇక్కడే చిలకలపూడిలోనే ఒక చిన్న గుడిలాగా కట్టుకొని అందులో ప్రతిష్ఠించి ఆయన రోజు పూజ చేసుకునేవాడు. చేసుకుంటూ ఉండగా ఆయనకి కల్లో కనిపించే ఒకసారి పాండురంగుడు, నేనైతే అందరూ చూస్తుండగా నేను మళ్ళీ ఇక్కడ వెలుస్తాను, నాకైతే పలానా గుడి కట్టు అని చెప్పి ఆయనకి భక్త నరసింహం గారికి చెప్పడం జరిగిందండి. చెప్తే ఆయన అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియపరిచాడు. వాళ్ళైతే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళైతే నమ్మలేదు, అప్పటి గవర్నమెంట్ వాళ్ళు. అయితే ఈయనేం చేశాడు, పాండురంగుడు అయితే కళ్ళకు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా అయితే ఈయన గుడి అయితే కట్టుకుని వెళ్ళిపోగా గవర్నమెంట్ వాళ్ళు గుడి కట్టేశారు కదా అని చెప్పి ఇది ఎలా వస్తాడో చూద్దామని చెప్పేసి ఈయన గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి సీల్ వేయడం జరిగింది. సీల్ వేసేసాక పాండురంగ స్వామి ఇక్కడ అవతరించే ముందంటండి ఊరంతా కూడా, ఊరు మొత్తం కర్పూరం వాసన వచ్చిందంటండి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద పిడుగు పెట్టినట్టుగా శబ్దం వస్తే ఏంటి అని చెప్పి ఆ సీల్ వేసిన గది చూడగా గర్భాలయం, అందులో నిజంగా పాండురంగుడు వెలసి ఉన్నాడండి. అందరూ చూస్తుండగా నేనైతే ఫస్ట్ వీడియోలో మీకు ఏదైతే చెప్పానో వెలసింది కూడా అక్కడేనండి. మీకైతే ఏ డౌట్ అవసరం లేదు. అయితే ఇప్పుడు ఇంకో కామెంట్ కూడా చేశారండి నాకు, భయ్యా మీరు భక్త నరసింహం గారు చనిపోయిన సమాధి అక్కడే ఉందండి, ఆ పాండురంగ గుడిలోనే ఉంచారు దాన్ని సమాధులు కూడా, మీరు అది కూడా నాకు క్లారిటీగా చెప్పలేదు అన్నట్టుగా చెప్పారండి. ఇంకోటి కోటి శివలింగాల గురించి కూడా నేను క్లారిటీ ఇవ్వలేదు అన్నట్టుగానే చెప్పారు. నేనైతే ఆ 2 వీడియోస్ ఇందులో యాడ్ చేస్తానండి. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే కామెంట్ చేసిన అతనికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అతని వల్ల మనం ఇంకొక గుడి, అసలు గుడి కూడా చూడబోతున్నాం. మనం వెలసిందైతే మీకు ఫస్ట్లో చెప్పిన గుడేనండి. ఇప్పుడు ఆయన భక్త నరసింహం గారు తెచ్చుకొని పూజ చేసుకొని నిర్మించుకున్న గుడి ఇది. చూద్దాం రండి. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా పాతది అయిపోయింది గుడి అయితే, అప్పుడు కట్టిన గుడి కదా అది. సరే చూద్దాం, మనం ఆ గుడి కూడా ఇందులో చూద్దాం ఒకసారి. ముందుగా కామెంట్ చేసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వల్ల మేమంతా కూడా ఈ గుడిని కూడా చూస్తున్నాము. ఒకసారి మనం లోపలికి వెళ్ళి వద్దామండి. చూసారు కదా ఫస్ట్ వీడియోలో భక్త నరసింహం గారిని. మళ్ళీ ఒకసారి మీకు వివరంగా చెప్తాను, చూడండి ఒకసారి. కార్తీక మాసం సందర్భంగా చూడండి పూజలు అలా అందుకుంటుంది ఈ గుడి. భక్తులు అయితే చాలామంది వచ్చారండి, పైగా ఆదివారం కదా. ఇక్కడ ఈ పాన్పు చూశారు కదండి. ఇక్కడ గుడిలో భక్త నరసింహం గారు ఇప్పటికీ రోజు వచ్చి ఇక్కడ రాత్రిపూట నిద్రిస్తారంట. అందుకని ఈ పక్క ఎప్పుడు ఇక్కడ ఉంటుందండి. భక్త నరసింహం గారి సమాధులు అండి ఇవి. వారి ధర్మపత్ని సమాధి కూడా ఇది. గర్భగుడి పక్కనే ఉంటుందండి రైట్ సైడ్లో. సో చూసారు కదా, మీ డౌట్ క్లారిటీ అయింది కదా.
చూడండి ఫ్రెండ్స్, మనకు కనిపించేది చూడండి, మనకి చుట్టూ కనిపించే శివలింగాలు 1000 శివలింగాలు ఉంటాయండి ఇక్కడ. చూడండి, మీకు ముందు వీడియోలో నేను చెప్పాను కదా 1 శివలింగాలు ఉంటాయని. ఈ శివలింగం కింద 50 అడుగుల లోతులో ఉంటాయండి. ఓకేనా, మీకు ఇప్పుడు డౌట్ క్లారిటీ అయింది అనుకుంటున్నాను. చూసారు కదండి శివలింగం. ఇప్పుడు మనం చూడబోయే గుడిని బొమ్మల గుడి అంటారండి. పాండురంగ ఆలయమే అది కూడా. భక్త నరసింహం గారు అప్పుడు పూజించుకునేవాళ్ళు. ఈ గుడి గురించి అయితే మొత్తం నేను ఎంక్వైరీ చేసి డీటెయిల్ మొత్తం తీసుకొని, ఇప్పుడు నాకు హెల్ప్ చేసిన అతను కూడా గుడి బొమ్మల గుడి ఏదైతే ఉందో పాండురంగ ఆలయం దాని పక్కన ఇల్లే అండి. చాలా అయితే నాకు ఇందులో చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. మీకు తన ఫోటో కూడా చూపిస్తాను చూడండి మీకు. సో మీకు అర్థమైంది కదండి, 1929లో అందరూ చూస్తుండగా వెలిసిన పాండురంగ ఆలయమేనండి నేను మీకు ఫస్ట్ చూపించింది. మీరు అందులో ఏ డౌట్ పెట్టుకోవద్దండి. ఓకేనండి, బొమ్మల గుడి కూడా చూసి వచ్చేద్దాం. బొమ్మల గుడి అయితే చాలా చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది పాండురంగ ఆలయం పాత గుడి. సో ఇక్కడ చిలకలపూడిలో పాండురంగ ఆలయం అయితే ముందుగా ఇదైతే ఉండేదంటండి. 1929లో ఆ పాండురంగుడి గుడి మనం చూసాం కదా, అక్కడ స్వయంగా వెలిసారని. దానికన్నా ముందు గుడి అంటండి ఇది. దీన్ని బొమ్మల గుడి అంటారు. ఇది గుడి సైడ్ నుంచి అండి. మనం ఎడం చేతి ప్రక్కకు వస్తాం కదా, అటువైపు భాగం ఇదంతా క్లియర్గా చూద్దాం. చాలా పురాతనమైన గుడి ఇది కూడా. ఒకసారి చూడండి, మీకు కనిపిస్తూనే ఉండేది పైన స్లాబ్ అంతా పడిపోయింది ఆల్రెడీ. పాండురంగ గుడి గర్భాలయం కనిపిస్తుంది కదా, దానికి ఎదురుగా హనుమంతుడు కూడా ఉన్నారు చూడండి ఒకసారి. దీన్ని బొమ్మల గుడి అంటారంట. సో చూసారు కదండి, ఇది బొమ్మల గుడి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వచ్చేద్దాం. మన అదృష్టం ఏంటంటే ఎప్పుడు తలుపులు వేసే ఉంటాయంట, పూజారులు మాత్రం వెళ్ళి వస్తారంట. మన అదృష్టం ఏంటంటే ఇది ఓపెన్లోనే ఉంది. ఒకసారి వెళ్ళి వచ్చేద్దామండి. సో ఫ్రెండ్స్, ఆ బొమ్మల గుడి లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఒకసారి చూద్దాం లోపల.
పాండురంగ ఆలయం కనిపిస్తుంది చూడండి. చూడండి బొమ్మలు కూడా ఎదురుగా సత్రం ఒకటి ఉందండి. అక్కడ కూడా మీకు గోపురం కనిపిస్తుంది చూడండి కొద్దిగా. ఇక్కడ కూడా నడుము వరకు అయితే పాండురంగుడు దర్శనం ఇస్తాడండి. ఇప్పుడు పాత గుడి అయిపోయేసరికి అది కూడా తీయట్లేదు చాలా వరకు ఊళ్ళో. సో చూసారు కదండి, ఇది బొమ్మల గుడి. థ్యాంక్ యూ అండి కామెంట్ చేసిన అతనికి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నమస్తే అండి, థ్యాంక్ యూ.